హాయ్ బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. మీరందరూ కూడా సూపర్ గా ఉండాలని కోరుకుంటున్నాను. చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియోతో మీ అందరి ముందుకు వచ్చాను. ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే మా అమ్మమ్మ చేసిన ఆవకాయ. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అమ్మ చేతి ఆవకాయ కానీ, వాళ్ళ అమ్మమ్మ చేతి ఆవకాయ కానీ, లేదా వాళ్ళ నానమ్మ చేసిన ఆవకాయ కానీ చాలా ఇష్టపడతారు. అలానే మా అమ్మమ్మ చేసే ఆవకాయలో కూడా ఒక స్పెషల్ ఉంటుంది, అదే మా అమ్మమ్మ చేతి ఆవకాయ. సో ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో మా అమ్మమ్మ చేతి ఆవకాయ ఎంత అమృతంగా ఉంటుందో చూపిపోతున్నాను. మనం ఈ ఆవకాయని పెట్టేటప్పుడు మైండ్లో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆవకాయని ఎంత నీట్గా పెడితే అన్ని డేస్ ఉంటుందన్నమాట. అన్ని డేస్ అంత ఫ్రెష్గా ఉంటుంది. ఫస్ట్ మ్యాంగోస్ని మంచిగా వాటర్లో వాష్ చేసుకొని వాటిని క్లాత్ తీసుకొని తుడుచుకొని నెక్స్ట్ ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. మా ఇంట్లో ఈ పెద్ద కత్తిపీట ఉంది. దీన్ని ఫస్ట్ దీంట్లో హాఫ్గా మళ్ళీ హాఫ్గా 4 పీసెస్ చేసుకున్నాక మా మమ్మీ వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తుంది అనమాట. ఈ పెద్ద కత్తిపీట లేకపోయినా నో ప్రాబ్లం, ఆ 4 పీసెస్ని కూడా మామూలు దాంతో కూడా కట్ చేసుకోవచ్చు. సో మా దగ్గర ఉండేసరికి మేము ఇలా కట్ చేసుకుంటున్నాం. దీంతో అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అలా పెట్టామా 1 సెకండ్ కొట్టామా 1 సెకండ్ అయిపోయిందా అన్నట్టుగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వాటిని చిన్న పీసెస్గా మా మమ్మీ చేస్తారనమాట. మా మమ్మీ మామిడికాయలు కోయడంలో ఎక్స్పర్ట్. ఇప్పుడు ఏముంది, ఇంతకు ముందు అయితే ఒక్కొక్కరి ఇంట్లో ఇంత ఆవకాయలు పెట్టేవాళ్ళు. మా ఏరియాలో అయితే ఏ ఇంట్లో ఆవకాయ పెడుతున్నా ఫస్ట్ మా మమ్మీని తీసుకెళ్లి కోపించుకునే వాళ్ళు. అంత ఫాస్ట్ గా చక్కచక్క కోసేస్తుంది. ఇప్పుడు ఏముంది, జనరేషన్ మారే కొద్దీ ఆవకాయ క్వాంటిటీ కూడా తగ్గిపోయింది. మా ఇంట్లోనే ఈసారి 2 కిలోస్ ఆవకాయ పెట్టాం. ఇంకా మనం ముచ్చట్లు కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇంకా ఆవకాయలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకుందాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే కొన్ని గుప్పెడు మెంతుల్ని తీసుకొని వాటిని కాస్త బాగా దోరగా వేంపి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అలానే ఆవాల్ని కూడా తీసుకొని వేయించుకోవాలి. ఎంతసేపు అంటే అవి కొంచెం చిట్చిట వచ్చేంతసేపు వేయించుకోవాలంట. నాకు తెలియదండి, మా అమ్మమ్మ చెప్తుంటే నేను చూసి నేర్చుకొని మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఎంత క్వాంటిటీ అంటే ఇవి మొత్తం కలిసి పిండి పట్టుకోవాలి. నేను ఆ పిండి క్వాంటిటీ అయితే చూపిస్తాను. ఇలా రెండు మిక్స్ చేసుకొని ఇవి చల్లారాలి. ఇవి చల్లారేసరికి ఆయిల్ ని హీట్ చేసుకుందాం. మేము ఎప్పుడు ఆవకాయ పెట్టినా కానీ గ్రౌండ్ నట్ ఆయిలే యూజ్ చేస్తాం. అప్పుడే ఆవకాయ టేస్ట్, దాని రుచి, సువాసన అన్నీ కూడా చాలా బాగుంటాయి. అలానే ఆ ఆవకాయని మనం ఇయర్ ఎండ్ లో తింటున్నా కానీ ఆ సువాసన, ఆ రుచి అలానే ఉంటుంది. మేమైతే 1/2 లీటర్కి కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకున్నాము. ఒకవేళ ఆవకాయలో ఆయిల్ కానీ తక్కువ అయితే మళ్ళీ కూడా కలుపుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో ఆవాలు వేసుకోవాలి. అవి అలా చిట్చిటా అన్నాక కొన్ని మెంతులు, నెక్స్ట్ అలానే వాటిలో ఎండుమిరపకాయలు కూడా వేగాక నెక్స్ట్ దాంట్లో వెల్లుల్లి వేసుకోవాలి. ఇంకేంటి సంగతులు? ఈ సమ్మర్ హాలిడేస్ అయితే ఆల్మోస్ట్ అందరికీ అయిపోయాయి ఈ టైంకి. ఇంకా మీ ఇంట్లో ఆవకాయ పెట్టారా? ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో ఆవకాయ పెడుతుంటారు. సో మీ ఇంట్లో ఏ స్టైల్లో ఆవకాయ పెట్టారో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మాటలు చెప్పడం మొదలు పెట్టానంటే ఇంకా దానికి ఎండింగే ఉండదు. మన మాటల్లో పడి మర్చిపోకుండా ఇవి కొంచెం హీట్ అవ్వగానే ఆయిల్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా అవి చల్లారేసరికి ఫస్ట్ ఆవాలు వేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టాలి. దీన్ని ఆవపిండి అంటారు. పొరపాట్లో ఆవపిండి ఎంత వేసుకోవాలి అని నన్ను అడిగారు. నాకు అస్సలు తెలియదండి అది ఎంత వేసుకోవాలి ఏంటి అని. అమ్మమ్మ ఆవకాయ కలిపేటప్పుడు అమ్మమ్మ చేతే తెలుసుకుందాం, వచ్చాయండి. సో ఫస్ట్ మనం ఆవకాయ పెట్టేటప్పుడు మనం కోసిన పీసెస్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. దీన్ని పట్టే ఆవకాయలో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుంటాం. మాకైతే ఇక్కడ మా మెజరింగ్ కప్పుతో 12 కప్స్ మామిడికాయ ముక్కలు అయితే వచ్చాయి. సో ఇక్కడ మనం 6:1 రేషియోగా అయితే తీసుకోవాలి. 6 కప్స్కి 1 కప్ తీసుకోవాలన్నమాట. సో మాకు 12 కప్స్ ముక్కలు ఉన్నాయి కాబట్టి 2 కప్స్ మెంతిపిండి, అలానే 2 కప్స్ కారం వేసుకున్నాము. మెంతిపిండి కొంచెం తక్కువైనా పర్వాలేదు. మెంతిపిండి ఏంటంటే గుజ్జు కోసం మెంతిపిండి వేసుకుంటాం, కొంచెం తక్కువ అయితే గుజ్జు కొంచెం తక్కువగా ఉంటుంది, అంతే. ఈ కారం, ఉప్పు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదండి. మనం 3 డేస్ తర్వాత మళ్ళీ తీసి స్టోర్ చేసుకుంటాం కదా, అప్పుడు ఏది తక్కువ అయితే అది కొంచెం వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా అలానే దీంట్లో 1/3/4 సాల్ట్ అయితే వేసారు. 2 కప్స్కి కొంచెం అయితే సాల్ట్ అయితే తగ్గించారనమాట. ఇంకా అంతా వేసి మిక్స్ చేసుకోవాలి. అలా అమ్మమ్మ మిక్స్ చేస్తుంటే నాకైతే ఇప్పుడే నోరు ఊరిపోతుంది అనమాట. ఇది ఇంకెప్పుడు ఊరాలో, నేను ఎప్పుడు తినడం స్టార్ట్ చేయాలో. ఆవకాయ పెట్టిన ఫస్ట్లో కొత్త ఆవకాయ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా అలానే నేను కూడా చాలా బాగా తింటాను. ఇంకా అలానే మనం ముందుగా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది కూడా ఈ ఆవకాయలు వేసి మిక్స్ చేసేసుకోవాలి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్టైల్లో ఆవకాయ పెడతారు. కొందరు అయితే దీంట్లో అల్లం వేస్తారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు. ఇంకొంతమంది
కొంతమంది అయితే ఈ వెల్లుల్ని హీట్ చేయకుండా డైరెక్ట్గా వేసేస్తారు, ఆయిల్ని కూడా కొంతమంది డైరెక్ట్గా వేసేస్తారు. అలా ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కరు పెడతారనమాట. సో ఇదైతే మా నెల్లూరు స్టైల్ ఆవకాయ. మా అమ్మమ్మ ఆవకాయ కలుపుతుంటే మీ అందరికీ కూడా నోరు ఊరుతుందని నాకు అర్థమైపోయింది. సో ఇంకా మ్యాంగో సీజన్ అయితే అలానే ఉంది. సో తెచ్చి మీరు కూడా మా అమ్మమ్మ స్టైల్ ఆవకాయని అయితే పెట్టేసుకోండి. ఒక్కసారి ఈ ముద్ద తిన్నాక అమ్మమ్మ చేతి ఆవకాయ అమృతం అని మీరు కూడా అనాల్సిందే. ఇంకా ఆవకాయని ఒక దాంట్లో వేసి స్టోర్ చేయండి. 3 days ఉండాలి. 3 days తర్వాత మావకాయ అనమాట. సో 3 days తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా చూసుకోండి. ఏది కొంచెం తక్కువైనా కానీ ఇప్పుడు వేసుకోవచ్చు. ఇంకా 3 days తర్వాత మనం పెట్టిన ఆవకాయని గ్లాస్ జార్స్లో కానీ జాడీల్లో కానీ వేసి స్టోర్ చేసుకుంటే ఇయర్ మొత్తం ఖచ్చితంగా ఉంటుంది. చూసారు కదా మా అమ్మమ్మ చేతి ఆవకాయ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరికీ కూడా నా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గ్రాండ్ మదర్ వర్సెస్ గ్రాండ్ డాటర్. ఇంకోసారి ఇంకో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.